నమస్తే, ఇది మీ వినివాణి న్యూస్ ఛానల్. నేను మీ అశోక్ కుమార్. మీరు చూస్తున్నారు వినివాణి న్యూస్ ఛానల్. న్యూస్ రిపోర్ట్. పారిశ్రామిక అభివృద్ధికి భారీ కదలిక. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానాలు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా 6.3 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామికంగా అభివృద్ధికి 3.156 కోట్లు బడ్జెట్ కేటాయింపు. ఎన్టీపీసీ, టాటా పవర్, హీరో, ఫ్యూచర్ ఎనర్జీ, గ్రీన్ కో వంటి ప్రధాన సంస్థల పెట్టుబడులు. ఓర్వకల్లులో కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం ఆర్థిక సాయం. మహిళా సాధికారతకు భారీగా రుణాలు ఇస్తున్నారు. లక్షలాది మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు. స్త్రీనిధి, చేయూత, పీఎం విశ్వకర్మ పథకాల ద్వారా రూ. 1.876 కోట్ల రుణాలు. ప్రతి ఒక్కరూ మహిళలకు రూ. 50,000 నుంచి 2 లక్షల వరకు రుణ సాయం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చరిత్రాత్మక ఆర్థిక మద్దతు ఇస్తున్న కూటమి. మెరుగైన ప్రయాణ సౌకర్యం. మిలీ ఫౌండేషన్ ఉచిత బస్సు సేవలు. మిలీ ఫౌండేషన్ అందించిన రూ. 2.4 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ బస్సులు. మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఉచిత సేవలు. మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు, ఎయిమ్స్ మార్గాల్లో ప్రయాణం చేశారు. రైతులకు న్యాయం, ఆర్థిక భరోసా. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని ఆరోపణ. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో కింజరపు అచ్చెన్నాయుడు మంత్రి గారు ప్రస్తావించారు. 5 years, ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా, లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 years అధ్యక్ష, ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు. సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. క్రీడా శాఖలో అవినీతి విచారణ. ఆడుదాం ఆంధ్ర స్కామ్పై విచారణ. 47 రోజుల్లో రూ. 127 కోట్ల వ్యయంపై విజిలెన్స్ ఏడీ దర్యాప్తు. అవినీతిపై కఠిన చర్యలు. కూటమి ప్రభుత్వం సిద్ధం. ప్రభుత్వంలో అధ్యక్ష, రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష. ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి
మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారు అసెంబ్లీ సమావేశంలో. అరకు కాఫీ గ్రామీణ మహిళలకు ఉపాధి. తొలి విడతగా 100 అరకు కాఫీ అవుట్లెట్స్ ప్రారంభం. బ్యాంకు రుణాలతో మహిళలకు వ్యాపారం వృద్ధికి ప్రోత్సాహం. అవుట్లెట్స్ భవిష్యత్తు సర్బాక్ స్థాయికి ఎదగాలని చంద్రబాబు ఆశయం. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసిన జగన్. కూటమి ప్రభుత్వం రూ. 788 కోట్లు నేరుగా కాలేజీలకు చెల్లింపు. రూ. 427 కోట్లతో పాత బకాయిలను విడుదల వారీగా చెల్లింపు నిర్ణయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పథకాలు చలో పిఠాపురం. జనసేన ఆవిర్భావ దినోత్సవం 5వ రోజు మాత్రమే మిగిలాయి. పంచాయతీరాజ్ పక్షాలన స్థానిక పాలనకు సమగ్ర ప్రణాళిక. పాల రైతులకు మద్దతు. కూటమి పాలనను అసమతుల్యం. వైఎస్ జగన్పై పాదయాత్రలో పాల రైతులకు ఆవేదన. గతంలో అమలు ద్వారా స్థిరమైన పాల ధరలు ప్రస్తుతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వైసీపీ విమర్శిస్తోంది.